ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. ఓం క్రోధ సంభవాయ నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 31, ద్వితీయ స్కందం, అధ్యాయం 22వ అధ్యాయం. ఆ ముచ్చట, అక్కడ వాళ్ళిద్దరికి వివాహం చేసిన తర్వాత ఆ ముచ్చట ఈ ముచ్చట పేరు చెప్పి 6 రోజుల పాటు శశికళ సుదర్శనలను రాజధానిలోనే కాశీ రాజు ఉంచేశాడు సుబాహుడు. కాశీలోనే రాజధాని కాశీమట ఉంచేశాడు సుబాహుడు. అప్పటికి చారుల ద్వారా యుధాజిత్ ప్రవృత్తుల పన్నుగడ తెలిసింది. వాళ్ళందరూ కలిసి యుధాజిత్తు వాళ్ళ ప్రభృతులందరూ కూడా పన్నుగడ తెలిసింది. చతురంగ బలాలను తోడు వచ్చి శశికళ సుదర్శనలను మనోరమాదేవిని సాగనంపాడు. వెనుకగా తాను మరింత సైన్యంతో కదిలాడు. సుదర్శన యుధాజిత్తుల యుద్ధం. సుదర్శనుడి రథం వేగంగా పరుగులు తీస్తుంది. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తాడా అప్పుడు కాపకాసి యుద్ధం చేస్తామని కూర్చున్నారు. అయితే ఇతను అలల్లా 6 రోజులు ఉంచేస్తాడు. తర్వాత బయలుదేరారు. అప్పుడు సుదర్శన యుధాజిత్తుల యుద్ధం. సుదర్శనుడి రథం వేగంగా పరుగులు తీస్తుంది. కొంత దూరం వెళ్లేసరికి శత్రు సైన్యాలు అడ్డగించాయి. అర్థ వర్తులాకారంలో ఎదురు నిలిచాయి. శత్రుజిత్తు ముందుగా సోదరుడిపైకి బాణాలు వేశాడు. సుదర్శనుడు వాటి మధ్యలోనే ముక్కలు చేశాడు. యుధాజిత్తు విజృంభించాడు. ధనుస్సు నుంచి పుంకాలుగా బాణాలు కురిపిస్తున్నాడు. సుదర్శనుడు తగిన రీతిలో సమవుజ్జిగా సమాధానం చెబుతున్నాడు. అంతలోనే కాశీ నరేశ్వరుడు సుబాహుడు వచ్చి చేరుకున్నాడు. యుద్ధానికి దిగబోయాడు. సుదర్శనుడు వారించాడు. ప్రధానంగా యుద్ధం శత్రుజిత్తు యుధాజిత్తులకు సుదర్శనుడికి జరుగుతుంది. మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహించారు. సంగ్రామం తీవ్ర స్థాయికి చేరుకుంది. దారుణంగా జరుగుతుంది. హఠాత్తుగా దేవి ప్రత్యక్షమైంది. అతనెప్పుడు క్లీంకారంతో జపించాడు కదా, ఆ శక్తి వల్ల అమ్మవారే వచ్చేసింది అతనికి అవసరమైనప్పుడు. క్లీం అని ఎప్పుడు చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి. అతనికి శక్తి అంతా అమ్మవారు అనుగ్రహం కలిగింది. హఠాత్తుగా దేవి ప్రత్యక్షమైంది. అల్లంత ఎత్తున ఆకాశంలో అందరికీ కనిపించింది. సింహ వాహన సమారూఢ, పరాభూషణ భూషిత, నానా దివ్యాయుధాధర, దివ్యాంబర పరిధాన, మందార సుమమాలిక విరాజమాన. రాజులంతా ఆశ్చర్యచకితులయ్యారు. సైనికులు నిశ్చేష్టులయ్యారు. ఎవరు ఈ సింహవాహన? కన్నది కాదు, విన్నది కాదు, ఏమిటి వింత అనుకున్నారు. శశికళ సుదర్శనులు మనోరమాదేవికి భక్తి ప్రవృత్తులతో నమస్కరించారు. జగన్మాత అనుగ్రహించి ప్రత్యక్షమైంది. చూడమని సుబాహుడితో నమస్కరింపజేశారు. మహారాజా, నేను నిర్భయుణ్ణి, ఇప్పుడు ఇంకా నిర్భయుణ్ణి. జగదంబిక దివ్య దర్శనం లభించింది అంటూ సుదర్శనుడు మరొకసారి ఆదిపరాశక్తికి శిరస్సు వంచి నమస్కరించాడు. కామరాజ మహాబీజాక్షరాన్ని జపించాడు. అమ్మవారి సింహం ఒక్కసారి గర్జించింది. శత్రు సైన్యంలో ఏనుగులు, గుర్రాలు, కామరాజ బీజాక్షరం అంటే క్లీమని. శత్రు సైన్యంలో ఏనుగులు, గుర్రాలు కాకావికలై పరుగులు తీశాయి. ఒక్కసారిగా ఝుంఝుం మారుతం వీచి శత్రు సైనికుల కళ్ళల్లో దుమ్ము కొట్టింది. సుదర్శనుడు సేనాపతిని పిలిచి చెప్పాడు, జగన్మాత మనకు రక్షగా నిలిచింది. ఈ శత్రురాజులు అలా బొమ్మల్లా నిలబడి చూస్తూనే ఉంటారు. ఇదే మార్గాన నిర్భయంగా మన ప్రయాణం సాగించండి. నిరాటంకంగా గమ్యం చేరుకుందాం అన్నాడు. యథావిధిగా రథాలు కదిలాయి. యుధాజిత్తు అక్కసుతో మండిపడ్డాడు. తోటి రాజులను ఉసుగొల్పాడు. ఏమిటిలా బొమ్మల్లా నిలబడి ఏదో వింత చూస్తున్నారు? చంపండి, నరకండి, సుదర్శుణ్ణి నరికి పోగులు పెట్టండి. ఇంతమంది బలాఢ్యులను అవమానించి ఒక బలహీనుడు కన్యను తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? సింహం మీద కూర్చున్నంత మాత్రాన ఒక ఆడదానికి భయపడుతున్నారా? ఏమిటి ఈ పిరికితనం? ధైర్య సాహసాలే మన ఊపిరి. లేవండి, విజృంభించండి, ఉపేక్షించకండి. వీని చంపి కన్యను అపహరించాలి.
సింహానికి దక్కవలసింది నక్కకు చిక్కడానికి వీలులేదు. ఇలా హెచ్చరిస్తూనే యుధాజిత్తు సుదర్శనుడిపై శరవృష్టి కురిపించాడు. సుదర్శనుడు తన ధనుర్విద్య వైభవాన్ని ప్రదర్శిస్తూ అంతకు రెండింతలుగా బాణాలను ప్రయోగించాడు. ధనుస్సు నిరంతర మండలాకారంలో కనిపిస్తుంది. బాణాలను ఎక్కుపెట్టి విడుస్తున్న కుడి చేయి నిరంతరం కుడి చెవి దగ్గరే కనిపిస్తుంది. అంబులం పొదినించి ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు తొడుగుతున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో ఇవేవి ఎవరికీ కనిపించడం లేదు. బాణాలు మాత్రం శర పరంపరంగా వచ్చి పడుతున్నాయి. ఏదో ఒక కొత్త యంత్రంలో నుంచి వస్తున్నట్లుగా వచ్చి పడుతున్నాయి. జగదంబిక చిద్విలాసం తిలికిస్తుంది. ఉన్నట్టుండి కేవలం 2 బాణాలు విడిచిపెట్టింది. శత్రుజిత్తు యుధాజిత్తులు మరణించారు. రథాల నుంచి నేలకు ఒరిగిపోయారు. రాజులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సైనికులైతే ఆయుధాలు చేజార్చి ఎక్కడ వాళ్ళు అక్కడే బిగిసిపోయారు. సుబాహు సుదర్శన కృత దేవీస్తుతి. సుబాహుడు చాలా సంతోషించాడు. హే దుర్గది నాశిని, దుర్గే అంటూ చేతులు జోడించాడు. జగన్మాతను స్తుతించాడు. నమో దేవ్యే జగదాత్రే, శివాయ సతతం నమః, దుర్గాయే భగవత్యే తే కామదాయే నమో నమః, నమః శివాయ శాంత్యేతే విద్యాయే మోక్షదే నమః, విశ్వవ్యాప్తే జగన్మాతః జగదాతే నమః శివయే అని స్తోత్రం చేశారు. అమ్మా నీవు నిర్గుణవు. మీనింగ్: అమ్మా నీవు నిర్గుణవు, నేను సగుండను. బుద్ధితో ఎంత ఆలోచించినా నిన్ను తెలుసుకోలేను. భక్తుల ఆర్తిని తొలగించే పరాశక్తి వినువు. నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటమవుతుంటే ఏమని స్తుతించను, ఎలా స్తుతించను? వాగ్దేవతవు నువ్వు, సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. మళ్ళీ చదువుతాం. ఇది ఎంత బాగున్నా అమ్మని ఇష్టంగానే ఉంటుంది. వాగ్దేవతవు నువ్వు, సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. ఆత్మరూపవు, సర్వ మనోనియంత్రివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. మనకి బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే అని చెప్తున్నాడు. ఆత్మరూపవు, సర్వ మనో నియంత్రివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. ఈ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్తుతిస్తున్నారే గాని ఇప్పటికీ సారం ముట్టలేకపోతున్నారు. ఇక నేననగా ఏ పాటి? ఇంతకాలము సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రాసంగికంగానైనా ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్య రూప సందర్శన మహాభాగ్యం లభించింది. ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి. బ్రహ్మాది సకల దేవతలు, మహర్షులు, మహాయోగులు నిరంతరం కాంక్షించే నీవి దివ్య దర్శనం ఎవరికీ దక్కనిది నాకు శమ దమాదులు ఏమీ లేకుండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయ. నువ్వు నిజంగా భక్తాను కంపన పరాయణవు. ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? శమము, దమము ఎన్ని అంటే అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియాల నిగ్రహం అన్నీ చేసుకుని తపస్సు చేసిన వాళ్ళు ప్రత్యక్షమవుతుంది. అంత ఈజీగా ప్రత్యక్షమైందని సంతోషపడుతున్నాడు. కష్టాలలో ఉన్న సుదర్శన్ని రక్షించావు. అతడి శత్రువులను క్షణకాలంలో సంహరించావు. పరమ పవిత్రమైన నీ భక్త రక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. నీ భక్తుణ్ణి, నీ సేవకును నువ్వు కాపాడటం, అతడి యశస్సును దిశలా వ్యాపింపచేయడం ఇది నీకు సహజ గుణం. జనన మరణాది భయాలను తొలగించే దివ్యశక్తివి. చరాచర జగత్తుకి ప్రాణ ప్రదవు. పాప పుణ్యాలకు అతీతవు. ఒక జపం కాని, ఒక సేవ కాని ఏమీ తెలియని అజ్ఞానిని నన్ను కరుణించావు. అది చూసారా? ఓ జపం గాని, ఒక సేవ గాని ఏమీ తెలియని అజ్ఞానాన్ని నన్ను కరుణించావు. దివ్య దర్శనం అనుగ్రహించావు. నేను సుకృతిని, నేను కృతార్థుని. నా జన్మ ధన్యమైంది. నీ శక్తి, నీ ప్రభావము, నీ దయాగుణము అవగతమయ్యాయి. త్వదర్శ వాదః మహో సుకృతి కృతార్థో జాతోస్మి దేవి భువనేశ్వరి దవ్యజన్మ ధన్యజన్మ బీజం నతే నభజనం కిల వేద్మి మాతః జ్ఞాతస్తవాధ్య మహిమా ప్రకట ప్రభావః. కాశీ నరేశ్వరుడు సుబాహుడు అచంచల భక్తి విశ్వాసులతో తన్మయుడే స్తుతించేసరికి జగజ్జనని ప్రసన్న వదనయింది.
కావలసిన వరం కోరుకోమంది. 22వ అధ్యాయం సంపూర్ణం. 23వ అధ్యాయం. జగన్మాత ఏమి కోరుకోమంటావు? దేవలోకంతో సహా సకల భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దివ్య దర్శనం మరొక ఉంచితే అవి రెండూ సమానం కావు. ముల్లోకాలలోనూ నీ దర్శనానికి సాటి వచ్చేది లేదు. అలాంటి దర్శనాన్ని అనుగ్రహించి కృతార్థుని చేశావు. ఇంతకన్నా వరం ఏం కావాలి తల్లి? అయినా కోరుకోమన్నాక కోరుకోవాలి కనుక అభ్యర్థిస్తున్నాను. నీ పట్ల నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేటట్లు అనుగ్రహించు. మా నగరంలో నువ్వెల్లప్పుడూ స్థిర నివాసం ఉండాలి. దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను, నా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని సర్వదా సుదర్శనుని రక్షించినట్లే రక్షిస్తుండు తల్లి. కాశీపట్టణం ఉన్నంతకాలము నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. మళ్ళీ చదువు. కాశీపట్టణం ఉన్నంతకాలము నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. ఇంతకన్నా నేనేమి కోరుకోను? సకల శుభాలను కలిగించు. శత్రువులను సంహరించు. అభద్రతను తొలగించు. జనమేజయ, సుబాహుడి అభ్యర్థనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నంత వరకు ముక్తి పట్టణం కాశీలో తాను స్థిర నివాసం ఉంటానంది. అప్పుడు సుదర్శనుడు కూడా సింహవాహనకు సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో స్తుతించాడు. అమ్మా, నీ దయకు అవధులు లేవు కదా. భక్తులు కాని వారిని కూడా కాపాడే ఏకైక కృపానిధికి. భక్తులను అనుగ్రహించే దేవతలు చాలా మంది ఉన్నారు కానీ భక్తులు కాని వారిని కాపాడే తల్లివి నువ్వు మాత్రమే. అది నీ వ్రతం, నీ దీక్ష. అహో కృపాతే కథయామ్యహం కిం త్రాతస్త్యయా యత్కిల భక్తిహీన భక్తానుకంపి సకలో జనోస్తి విముక్త భక్తే రవణం వ్రతం తే. అటువంటి దానవు నన్ను కాపాడటంలో వింత ఏముంది తల్లి? సకల ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు. ప్రళయకాలంలో నువ్వే మళ్ళీ ఉపసంహరిస్తున్నావు. జగన్మాత, ఇప్పుడు నేనేమి చెయ్యాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళమంటావు? నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను. నీ అనుజ్ఞ లేకుండా నేను అడుగు కదపను అనేసరికి జగదమ్మ ప్రసన్న చిత్తంతో పలికింది. సుదర్శన, అయోధ్యకు వెళ్ళు. సింహాసనం అధిష్ఠించు. నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. నా అర్చన స్మరణ పూజనలు మర్చిపోకు. నీకు, నీ ప్రజలకు సకల శుభాలు కలిగిస్తాను. రక్షణగా నిలుస్తాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో నాకు విశేష అర్చనలు విధానాలతో జరిపిస్తుండు. విశేషార్చనలు దాన విధానాలలో జరిపిస్తుండు. నీ నగరంలో ప్రజలంతా ముప్పొద్దులా నన్ను అర్చించాలి. శరత్కాలంలో నవరాత్రి దీక్షతో మహాపూజలు జరగాలి. అంటే నవరాత్రులు. చైత్ర, ఆషాఢ, ఆశ్వీజ, మాఘ మాసాలలో మహోత్సవాలు జరిపించు. చైత్రము, ఆషాఢ, ఆశ్వీజ మాసాల్లో దేవి నవరాత్రులు ఉంటాయి కదా. ప్రతి నెల విజయవాడ కనకదుర్గం తల్లికైతే మాఘమాసంలో దేవి నవరాత్రులు చేస్తారు. సరస్వతి పూజ రోజున అందరికీ పెన్నలు పంచి పెడతారు. మేము విజయవాడలో ఉన్నప్పుడు తెచ్చుకునే వాళ్ళం పిల్లలకి. అట్లా ఎక్కడికక్కడ అమ్మవారి పూజలు చేస్తారు. ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు విశేషంగా అర్చనలు చేసిన వారిని విశేషంగా అనుగ్రహిస్తాను. సుదర్శనుడు చెప్పిన దేవీ మహిమ. సుదర్శనుడు మళ్ళీ స్తుతించేలోగా దుర్గాదేవి అంతర్హిత అయింది. రాకుమారులందరూ తేరుకుని బిలబిలా వచ్చి సుదర్శనుడికి పాదాభివందనం చేశారు. సుబాహుడు కూడా నమస్కరించాడు. దేవతల మొక్కులందుకుంటున్న దేవేంద్రుడిలా భాషించాడు ఆ క్షణాన సుదర్శనుడు. అయోధ్యాధిపతి, నీకు మేమంతా ఈ రోజు నుంచి సామంతులం, సేవకులం. నువ్వు మాకు ప్రభువివి, శాసకుడివి. మమ్మల్ని పాలించు. నీ అనుగ్రహం వల్ల విశ్వేశ్వరి సదర్శనం లభించింది మాకు. ఆదిశక్తి, చతుర్వర్గ ఫలప్రద, నీతో పాటు మేము ధన్యులమయ్యాం. నీ కోసం జగన్మాత అవతరించిందంటే ఈ భూలోకంలో నీ అంతటి పుణ్యాత్ముడు లేడు, ధన్యాత్ముడు లేడు. మాయామోహితులమై మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు చెబుతూనే ఉన్నావు. ఆదిశక్తి ఆజ్ఞ మేరకు స్వయంవరం చూసి వెళ్ళటానికి వచ్చానని. కానీ మేము మూడులం. నీ ప్రభావాన్ని, జగదంబిక ప్రభావాన్ని గ్రహించలేకపోయాం. మాకు ఎంతసేపు సంసార చింతనలే. ధనము, ధాన్యము, భార్యలు, పిల్లలు, ఇవే చింతనలు. ఒకటే ధ్యాస. కామక్రోధాలనే తిమింగళాలలో
తిమింగళాలతో నిండిన ఘోర సంసార మహాసముద్రంలో నిండా మునిగిపోయి ఉన్నాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఉద్ధరించు. నువ్వే మాకు నౌకవు, సర్వజ్ఞుడవు. దేవీ మహాత్మ్యం తెలియచెప్పి మమ్మల్ని తరింపజేయి. మా జీవన మార్గాలను సరిదిద్దు. రాకుమారుల ఈ అభ్యర్థనకు సుదర్శనుడు సంతోషించాడు. మనసులో మరొక్కసారి జగదీశ్వరుని ధ్యానించాడు. భూపతులారా, నేను మాత్రం ఆ దేవీ మహాత్మ్యాన్ని చెప్పగలనా? హరిహరాదులకే సాధ్యం కాదు. అన్నిటికీ మూలమైన ఆది పరాశక్తి సాత్విక గుణ ప్రధానంగా మహాలక్ష్మి రూపాన్ని ధరించి ఈ జగత్తును పరిపాలిస్తుంటుంది. రజోగుణ ప్రధానంగా మహాసరస్వతి రూపంలో జగత్తును సృష్టిస్తుంది. మహాకాళి రూపంలో తమోగుణ ప్రధానంగా ప్రళయకాలంలో ఉపసంహరిస్తుంది. ఇవి త్రిగుణ స్వరూపాలు. ఆది పరాశక్తి మాత్రం గుణాతీత, త్రిమూర్తులకు మూల కారణం. ఆ శక్తిని తెలుసుకోవడం యోగీశ్వరుడికైనా అసాధ్యం. సగుణ రూపమే మనకు సుఖ సేవ్యం. పరమ కారుణికురాలు, పరమ దయామయి, నా ఉపాస దైవం సాత్విక వైష్ణవి రూప. సుదర్శన మహారాజా, నువ్వు బాలుడుగా ఉండగానే అడవులకు వచ్చేశావు కదా. పరాశక్తిని ఎలా తెలుసుకున్నావు? ఎలా ఉపాసించావు? ఎవరు ఉపదేశించారు? ఆ తల్లికి ఎంత అనురాగం లేకపోతే ఇలా ప్రత్యక్షంగా వచ్చి సహాయపడుతుంది? ఆ విశేషాలన్నీ చెప్పు మిత్రమా, వినాలని చాలా కుతూహలంగా ఉంది. నృపతులారా, బాల్యంలోనే నాకు మహాదేవి మంత్ర బీజాక్షరం లభించింది. అది కామ బీజాక్షరమని నాకు తెలియదు, కానీ తదేక దీక్షతో నిరంతరం 10-12 సంవత్సరాల పాటు జపించాను. ఎంతకాలం జపించానో, ఎన్ని కోట్లు జపించానో వాస్తవానికి నాకేమీ తెలియదు. భరద్వాజుని ఆశ్రమంలో ఋషీశ్వరుడు చెప్పగా దేవీ మహాత్మ్యం కొంత తెలుసుకున్నాను. సహజంగా ఆ జగన్మాత వాత్సల్య గుణ సంపూర్ణ కనుక కష్టాలలో కనికరించి ఆదుకుంటుంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అని సుదర్శనుడు క్లుప్తంగా ముగించాడు. క్లీం అనే శబ్దాన్ని శ్లోకం చేసేవాడు ఎప్పుడు కూడా. ముందు చెప్పుకున్నాం కదా, క్లీం. రాకుమారులు సంతోషించి పరాశక్తి దివ్య దర్శనానుభవాన్ని పదే పదే నెమరు వేసుకుంటూ తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుబాహుడు కాశీపట్టణం చేరుకున్నాడు. సుదర్శనుడు శశికళతో మాతృమూర్తి మనోరమతో అయోధ్యకు రథాలను నడిపించాడు. అప్పటికే శత్రుజిత్ ధ్వద సుదర్శన విజయం కోవల ప్రజలకు తెలిసిపోయాయి. కోసల ప్రజలకు తెలిసిపోయాయి. మంత్రులు, దండనాయకులు, సేనాపతులు, పౌరులు కోలాహలంగా ఉపాయాలతో అంటే కానుకలతో ఎదురువచ్చారు. సఘోరంగా పురప్రవేశం చేయించారు. నంది మాగధులు స్తుతిస్తుండగా, మంత్రి సత్తములు నమస్కరిస్తుండగా, కన్యామనుడు పువ్వులు లాజలు అంటే పేలాలంట జల్లుతుండగా సుదర్శనుడు రాజప్రసాదంలోకి అడుగుపెట్టాడు. 23వ అధ్యాయం సంపూర్ణం. 31వ భాగంగా చదువుకుంటున్నాం కదా. 31వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.